అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక కీలకమైన స్టేట్మెంట్ చేసిండు. ఆయన మాట్లాడినటువంటి మాటలపైన, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్లు, జనాలు, అలాగే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పైన కొంతమంది లీడర్లు అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర పైసలు లేవు, వాళ్ళకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కూడా ఆర్బీఐ బ్యాంకులకు వెళ్ళి 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేటటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఉడతలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది, అంత ఆగమ ఉన్నది పరిస్థితి. ఢిల్లీకి పోతే నేను చెప్పులెత్తుకుపోతారేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. ఏడికైనా బ్యాంకుకు పోయి అప్పు తీసుకొద్దామని పోతే దొంగల్ని చూస్తున్నారు. ఇక మన దుకాణం బంద్ అయిపోయింది అనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. ఈ టైంలో అందాల పోటీలు అవసరమా, మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఇప్పుడు ఈ టైంలో అవసరమా అనేది పెద్దగా నడుస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు అందాల పోటీ కోసం ఎంత కాదన్నా కూడా 100 కోట్ల రూపాయల ఖర్చు. సో ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి అంశం. సరే, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ రావాలి, హైదరాబాద్కి ఒక మంచి పేరు రావాలి, హైదరాబాద్కి అద్భుతమైనటువంటి అంశాలు కలగాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీని పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండేమో. కానీ అందాల పోటీ వల్ల తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏంది, తెలంగాణకు వచ్చినటువంటి నష్టం ఏంది? మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందాల పోటీ మీదనే పడ్డాడు. ఇప్పుడు రాష్ట్ర పరిపాలన గాలికిడ్చి పెట్టిండు, ప్రజలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని గాలికిడ్చి పెట్టిండు, 6 గ్యారెంటీలు గాలికే పోయినాయి, 420 హామీలు గాలికే పోయినాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అందాల పోటీ మీద పడ్డారు. ఇప్పుడు ఈరోజు వరంగల్లో నడుస్తున్నది ప్రోగ్రాము. వరంగల్లో ప్రోగ్రాం నడుస్తే ఆ వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మొత్తం అదే పనిగా ప్రజల దగ్గరికి పోయేది లేదు, ప్రజలను కలిసేది లేదు. ప్రజలు ఉన్నరా, చచ్చిపోయిరా, తిన్నరా, ఏం చేస్తురు, మరి తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కట్టుకోనికి గుడ్డు ఉన్నదా, తినడానికి తిండి ఉంది, ఇవన్నీ ఏం లేదు. ఇక దుబారా ఖర్చు, దుబారా పని. సో ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ అంశంపైన ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న, నమస్తే. నమస్తే. సో మొత్తానికి అందాల పోటీ గురించి మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందనేటటువంటి టైప్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది అనేటటువంటి మాట కూడా చెప్పిండు. ఈ టైంలో ఈ అందాల పోటీలు, మిస్ వరల్డ్ కాంపిటీషను ఇదంతా అవసరం అంటారా? ఇంకోటి, ఈ అందాల పోటీలో మన తెలంగాణకు సంబంధించో, ఆంధ్రాకి సంబంధించో, మన బెంగళూరుకి సంబంధించో చాలా తక్కువ కనబడేటోళ్ళు కూడా. ఇక మొత్తం మీకు తెలుసు, పక్క దేశానికి సంబంధించి, పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ అందాల పోటీలలో ఎక్కువ కనబడుతున్నారు. ఈ టైంలో అసలు ఇంత బడ్జెట్తో కూడినటువంటి అంశం, ఈ దుబారా ఖర్చు, ఈ అందాల పోటీ, టైం వేస్ట్ పెద్దగా అవసరం ఉందా తెలంగాణ రాష్ట్రానికి? నిజానికి ఈ అందాల పోటీలు కావచ్చు, లేదా గతంలో కార్ రేసింగ్లు కావచ్చు, ఇవన్నీ ఎందుకు పెడతారంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం, ప్రపంచానికి హైదరాబాద్ సిటీని చూపించడం కోసం పెడతారు. లేదా ప్రపంచ మీడియాని ఆకర్షించి దాని ద్వారా ప్రపంచంలో హైదరాబాద్ సిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, తద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, తర్వాత ఉద్యోగాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ పెడతారు. కానీ ఇప్పుడు కార్ రేసింగ్ ని రేవంత్ రెడ్డి గారు ఏమని విమర్శించండు? కేటీఆర్ పెట్టిన కార్ రేసింగ్ ని అదొక అవినీతి అని విమర్శించండు, అది అవసరం లేదు అని విమర్శించారు, డబ్బులు దండగా అని విమర్శించారు. మరి అలా విమర్శించిన రేవంత్ రెడ్డి మళ్ళా ఈ అందాల పోటీ పెట్టడం ఏంటి? ఇది డబ్బులు దండగానే అనిపించట్లేదా? ఈ కార్ రేసింగ్ ఓన్లీ ఉన్నోడే పోతాడు, ఉన్నోడే ఆ కార్లో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తాడు, దాన్ని చూడడానికి పోతేనే 1,500 టికెట్ అట, 1,000 రూపాయల టికెట్ అని కూడా వీలే మాట్లాడారు. మరి అందాల పోటీ ద్వారా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి? ఎవరు చూడడానికి పోతారు? అది ఎవరు చూడడానికి పోతారు? ఎంత టికెట్ పెట్టిను? ఇప్పుడు ఒక విషయం చాలా క్లారిటీగా మాట్లాడుకోవాలబ్బా. ఈ దేశం అంతా ఏ పరిస్థితిలో ఉంది ఇవాళ? సమయం, సందర్భం అనేది ఒకటి ఉండాలి కదా. ఇవాళ దేశం అంతా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే దాంట్లో నుంచి ఉంది. మన మీద జరిగినటువంటి ఉగ్ర దాడి అనేటువంటి అంశం మీద ఉంది. అంటే మొత్తం అంతా యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ అందాల పోటీల నిర్వహణ అవసరమా? బెస్ట్ పాయింట్. రెండోది, ఈ అందాల పోటీలు కావాల్సిన హైలైట్ కూడా కాదా. ఎందుకంటే ఈ ప్రపంచ మీడియా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రదాడిని మీద చేస్తున్న ప్రతీకార దాడులను, ఉగ్రవాదాన్ని మనం చెప్తున్న బుద్ధిను, పాకిస్తాన్ మనం చెప్తున్న బుద్ధిను హైలైట్ చేసేది తప్ప ఈ అందాల పోటీ కాడికి వచ్చి హైదరాబాద్ అందాల పోటీ జరుగుతున్న ఎవడు హైలైట్ చేయరు. రేవంత్ రెడ్డి గారు ఆశించిన లాభం రాకపోగా పెట్టిన డబ్బు వృధా అయిన పరిస్థితి. అవును,
పెట్టిన డబ్బులను వృధా అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది శుద్ధ దండగాని నా ఒక పర్సనల్ ఉద్దేశం. ఇంకోటి నేను అడగదలుచుకున్నా, నువ్వు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ఏం చెప్తున్నాడు, ఇవాళ ఆదాయం లేదు, అప్పులు కొట్టట్లేదు, ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ డిమాండ్ నెరవేర్చే పరిస్థితి లేదు, నీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్తుంటే ఇప్పుడు ఫోకస్ దేని మీద ఉండాలి నీకు? నీ ఫోకస్ అంతా రేజింగ్ హైదరాబాద్, రేజింగ్ తెలంగాణ అనే దాని మీద ఉండాలి. ఇప్పుడు ఈ అనవసరమైన పనులకు ప్రభుత్వం మొత్తం ఉపయోగపడటం ఫలితంగా నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఈ అందాల పోటీల వల్ల పలానా కంపెనీ వచ్చింది, పలానా పరిశ్రమ వచ్చింది, పలానా పెట్టుబడి వచ్చింది, ఒక్కటి చెప్పు. ఇప్పుడు నిన్న అందాల పోటీలు పెడితే చార్మినార్ మొత్తం బంద్ అట. ఆ చార్మినార్ కాడ ఉన్న షాపులు గీపులు అన్ని బంధు. ఇది విషయం నాట్ ఓన్లీ చార్మినార్, ఇప్పుడు వరంగల్లో పెడుతున్నారని నువ్వు వాళ్ళు చెప్పావు. అవును, అక్కడ రోడ్డు పక్కన ఉన్నట్టు టీ స్టాల్స్ అవన్నీ కూడా అంటే అందాల పోటీలు ఎవరి కోసం? అంటే ఈ అందాల సుందరి మనల్ని అక్కడ ప్రజలు చూడొద్దా? మనకాడ ఉన్న పరిస్థితులు వాళ్ళు చూడొద్దా? వాళ్ళ కోసం మన టీ కొట్టోడు, మన బడ్డీ కొట్టోడు, మన వ్యాపారం చేసుకునేటువంటి సగటు జీవి పతనం కావాలా? అంటే ఎవడి బతుకులు ఆగం చేసి ఎవరి కోసం ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వం? అంటే వాడు రోజు అక్కడ టీ కొట్టు పెట్టుకొని రోజుకి 100-150 సంపాదించుకొని వాడి కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటాడు. అలాంటి వాడి పొట్టగొట్టి ఎవరి కోసం ఈ అందాల పోటీలు? ఇవాళ హైదరాబాద్ అందంగా చేయి, తెలంగాణను అందంగా చేయి, సగటు జీవిని అందంగా చేయి, సగటు జీవితాన్ని అందంగా చేయి. ఇది కదా ప్రభుత్వం చేయాల్సిన పని. ఇది చేయకుండా చేయాల్సిన పని గాలి కొదిలేసి ఇక రైతు రోడ్డు మీద పడి ఏడుస్తున్నాడు ధాన్యం కొనుగోలు లేక. రైతు వడదెబ్బలు చచ్చిపోతున్నాడు, 14 మంది రైతులు చనిపోయారు అంటే ఒక రిపోర్టు. ఇవాళ రైతులు చనిపోతా ఉంటే ఒడ్ల కొనుగోలు లేక రైతులు అయ్యో మొర్రోని మొత్తుకుంటా ఉంటే, రైతు భరోసా కోసం నిన్నటిదాకా మొత్తుకుంటే ఇప్పుడు పడిందేమో రైతు భరోసా. రైతుల రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చాలా మంది రైతులు మొత్తుకుంటా ఉంటే, వాళ్ళ జీవితాన్ని అందంగా చేయి, వాళ్ళ అవసరాలు తీర్చి అందంగా చేయి. అందం అనేది మొహంలో ఉండదు తిరుపతి. ఈ అందాల సౌందర్యమనలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి గ్లోబల్ ప్రచారం అంతే, ఇంకా దాని మించి ఏం ఉండదు. కానీ అందం ఎక్కడ కనపడుతుంది తెలుసా? రాష్ట్రం, దేశం ఆనందంగా ఉంటే అంతకంటే మించిన అందం ఇంకోటి లేదు. ఒక దేశం అందంగా కనపడాలంటే, ఒక ప్రాంతం అందంగా కనపడాలంటే అక్కడ ప్రజల మౌలిక వసతులు తీర్చబడాలి, అక్కడ ప్రజల అవసరాలు తీర్చబడాలి. ఆ వైపుగా ప్రభుత్వాలు పనిచేయగలగాలి. ఆ వైపుగా పనిచేస్తున్నారా? ఇవాళ నేను అడుగుతున్నాను, నువ్వు మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏంటి? నేను అదే చెప్తాం అనుకున్నాను. ప్రతి మహిళ తెలంగాణలో ఉన్న ప్రతి సగటు మహిళ చాలా అందంగా కనపడింది. నువ్వు నిజంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకో, ఇచ్చిన హామీ నిలబెట్టుకో. తులం బంగారం ఇస్తే తులం బంగారంతో అందంగా కనబడుతుంది మహిళ. తులం బంగారంతో అందంగా బతుకమ్మ చీరి, బతుకమ్మ చీరివు. తర్వాత సరే బతుకమ్మ చీర ఎన్నికల హామీలో ఉందా? 100% ఇవ్వాల్సిందే బతుకమ్మ చీర, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎన్నికల హామీ తర్వాత అతను ముందు ఎన్నికల్లో నువ్వు చెప్పి ఏ మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చావో ఆ మాటలు నిలబెట్టుకో. స్కూటీలు ఇస్తా అన్నాడు, ఎన్నికల హామీలో ఉంది. ఆ స్కూటీలు మహిళలు అందంగా కనబడతారు, వాళ్ళకు భరోసా. స్కూటీ మీద పోతుంటే కూడా వాళ్ళకు జర్నీకి ఇబ్బంది కాకుండా ఉంటది. యువ మహిళలకి నిరుద్యోగ భృతివు, ఇవాళ ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితితో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఉంది కదా. కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు మహిళలను. ప్రతి మహిళని కోటీశ్వరాన్ని చేస్తాను కదా, చెయ్యి. ప్రతి తెలంగాణ మహిళ అందంగా కనపడింది. ప్రపంచంలో తెలంగాణ మహిళను చూసి గర్వపడేటువంటి రోజు వస్తుంది. నువ్వు ప్రతి తెలంగాణ మహిళని కోటీశ్వరాలు చేయగలిగితే, ప్రతి మహిళకి నువ్వు అవకాశాలు కల్పించగలిగితే, ఇండస్ట్రియలిస్ట్ ని లేదో కొత్తగా ఇన్వెస్టర్ ని ప్రతి మహిళని చేయగలిగితే, తెలంగాణ మహిళ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎక్కడో పాలనలో ఉన్న మహిళను తీసుకొచ్చి ఇగో అందంగా ఉన్నారు చూడండి, మొహం అందంగా ఉంది చూడండి అని కాదు. లోషన్లతో రాసుకున్నటువంటి అందాలు, రసాయనాలతో వచ్చిన అందాలు, మేకప్లతో వచ్చిన అందాలు కాదు తెలంగాణ కావాల్సింది. అవసరాలు తీర్చి, మౌలిక వసతులు కల్పించి, వాళ్ళని ఒక రకంగా తీర్చిదిద్ది ఆ వైపుగా అందాన్ని చేపించగలిగితే, ఆనందంగా ఉంచగలిగితే, ఆనందాన్ని మించిన అందం ఇంకోటి లేదు. మహిళల్ని ఆనందంగా ఉంచగలిగితే, మహిళల అవసరాలు తీర్చగలిగితే, తెలంగాణ మహిళకు మించిన అందం ఇంకొకటి లేదు. నేను ఏమంటున్నా అంటే, ఈ దుబారా ఖర్చు ఏందో, ఈ అందాల పోటీకి పెట్టే దుబారా ఖర్చు మన మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి నెలకు 2500 రూపాయలు ఇస్తే, ఇప్పుడు చాలామంది ఒంటరి మహిళలు ఉంటారన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు పొద్దున్న లేస్తే 500 రూపాయల కూలికి, 250 రూపాయల కూలికి పోతూ ఉంటారు. వాళ్ళ భర్త ఉండడు, కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. పాపం ఒంటరి పోరాటం అన్న వాళ్ళది. అలాంటిది ఒక 2500 రూపాయలు ఇస్తే వాళ్ళు నెలాఖరికి సరుకులు తెచ్చుకుంటారు, వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు ఏమైనా కట్టేది ఉంటే కట్టుకుంటారు, ఏదో చిన్నగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. సో మీరు భరోసా కల్పిస్తే, బేసిక్గా ఈ అందాల పోటీ కోసం వచ్చారు కదా, వీళ్ళకి ఒక్కొక్కరికి ఎంత పండింగ్ చేస్తున్నారు? ఈ పండింగ్ చేసేది నువ్వు అన్నావు కదా, సగటు కూలికి పోయేటువంటి ఒంటరి మహిళ అని చెప్పేసి, అలాంటి మహిళల కోసం కేటాయిస్తే వాళ్ళంతా ఆనందంగా ఉంటారు. నిజమే,
అది కదా నీకు కావాల్సింది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. సగటు జీవినే అందంగా ఉంటది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కూతురు ఆకారంలో పెట్టుకున్నాడు, అందమైన రిచ్ పేస్ పెట్టుకున్నారు. కానీ మేము సగటు జీవి పేసుని పెట్టి తెలంగాణ తల్లి తయారు చేసామన్నారు. ఇప్పుడు అలా చెప్పిన మనిషి ఆల్రెడీ ఫారెన్ లో ఉండి ఇంటర్నేషనల్ గా బ్రాండింగ్ ఉండి మేము అందంగా ఉన్నాం అనుకున్న మనుషులు ఎందుకు చూస్తున్నాడు? రిచ్ పర్సన్ ఎందుకు చూస్తున్నాడు? నువ్వు చూడాల్సింది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళలను చూడాలి, తెలంగాణలో ఉన్నటువంటి సగటు మహిళను చూడాలి, పేద మహిళను చూడాలి, మధ్యతరగతి మహిళను చూడాలి, వాళ్ళని కోటీశ్వరులను చేయాలి. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహంలో నువ్వు చెప్పదలుచుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంది? సగటు జీవిని, మధ్యతరగతి జీవిని బాగు చేస్తా, సగటు మహిళను బాగు చేస్తా, సగటు మహిళ రూపాన్ని తెలంగాణ తల్లి మొహాన్ని పెడతా అన్నది. ఇవాళ సగటు తల్లి ఏమో ఆకలితో అలమటిస్తా ఉంది, ఇబ్బంది పడతా ఉంది. మాకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అని అడుగుతా ఉంది. వాళ్ళ మహిళలు ఇవాళ తెలంగాణ సగటు మహిళ బాధను పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం, ఇవ్వలేనటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ కోసం ఫండింగ్ చేస్తా. పక్క దేశంలో ఇప్పుడు ఈ అందాల పోటీకి ఫండింగ్ చేసిన ఏమైనా లాభం ఉందా అంటే నాకు తెలిసి నేను అది కూడా అడుగుతున్నాను. ఒక శ్వేతపత్రం, ఒక వైట్ పేపర్ గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాను. ఈ అందాల పోటీ నిర్వహించడం వల్ల మనకి ఇంత ఇమేజ్ వచ్చింది, ఇంత బ్రాండింగ్ వచ్చింది, ఇంత లాభం వచ్చింది ప్రభుత్వానికి, ఇన్ని కంపెనీలు ఇంత పెట్టుబడి వచ్చింది అనేది చెప్పండి చాలా క్లియర్ గా. కేవలం ఈ అందాల పోటీని చూసి ప్రపంచంలో ఇన్ని పెట్టుబడులు మనం ఆకర్షించాము అని చెప్పానండి. ఆల్రెడీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ గ్లోబల్ సిటీ, హైదరాబాద్ కు బ్రాండింగ్ ఉంది. హైదరాబాద్ లో నువ్వు మౌలిక వసతులు కల్పించగలిగితే, దాన్ని కాపాడగలిగితే, కొత్త క్రియేట్ చేసే అవసరం లేదు. హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండింగ్ అని కనుక కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కాపాడగలిగితే ఆటోమేటిక్ గా కంపెనీలు వస్తాయి, ఆటోమేటిక్ గా పెట్టుబడులు వస్తాయి. ఇవాళ నువ్వు హైదరాబాద్ పేరు పెట్టి హైదరాబాద్ ఇమేజ్ క్రియేట్ చేస్తావు, తర్వాత ఇది హెచ్సిఏ భూములు ఇచ్చేతో హైదరాబాద్ బ్రాండింగ్ క్రియేట్ చేస్తావు, తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ చేయటంలో అంటే మౌలిక వసతులు కల్పించడంలో ఫెయిల్ కావడం ఫలితంగా హైదరాబాద్ బ్రాండింగ్ పాడు చేసావు. ఈ పాడు చేసిన దాన్ని కనుక పాడు చేయకుండా ఉంటే, సగటు ఇంటి మీదకి హైదరాబాద్ బుల్డోజర్ కనుక నువ్వు పంపకుండా ఉంటే, ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక పీక్స్ లో ఉండే, ఇవాళ మొత్తం కూడా హైదరాబాద్ కొలాప్స్ అయిందా లేదా బ్రాండింగ్? ఆ వైపుగా ఏం పొరపాటు జరిగితే ఈ పొరపాటు కాదనేది లేదు. నేను ప్రభుత్వం పొరపాటుని ఎత్తి చూపాలనేది ఎందుకు చూస్తున్నాను? దాని నుంచి రివ్యూ చేసుకోవాలని, దాని నుంచి రివ్యూ చేసుకుని అటువైపుగా మళ్ళీ మంచిది. కానీ లేనిపోని ఈ అందాల పోటీలు పెట్టి ఇప్పుడు లేనిపోని ఖర్చు, కట్టడి ఖర్చు మనకు అవసరమా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ముఖంలో ఆనందం కరువైపోయింది ఇప్పుడు ఈయన అందాల పోటీలు పెడుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె దాకా వెళ్ళారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీలో కండక్టర్ గా చాలా మంది మహిళలు ఉన్నారు, మోస్ట్లీ మహిళలు ఉన్నారు, చాలా మంది మహిళలు ఉన్నారు. కాబట్టి ఆ మహిళలు ఏదేమడుతున్నారు? ఉద్యోగ భద్రత అడుగుతున్నారు, కనీస వేతనం అడుగుతున్నారు. కనీస వేతనం కూడా లేదు వాళ్ళకి. ఇవాళ ప్రీ బస్ ఇవ్వటం ఫలితంగా ఇవాళ మహిళలంతా వచ్చి సీటింగ్ ఆక్రమించుకుంటే ఉమెన్ కండక్టర్కి సీట్ దొరక కూర్చొని కాదు, నిలబడి ఆ బస్సు రోజులో ఎంతసేపు ట్రావెల్ చేస్తే హైదరాబాద్ లో అంతసేపు నిలబడే నేను చూస్తాను. బస్సు వాళ్ళకి సపరేట్ సీట్ ఉన్నా కూడా ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళు సపరేట్ సీట్ లేదు హైదరాబాద్ లోకల్ బస్సులో, స్టేట్ బస్సులో ఉందేమో కానీ లోకల్ బస్సులో వాళ్ళు సపరేట్ సీట్ ఏం లేదు. వచ్చి అందరూ మహిళలు ఎక్కేసి కూర్చున్న తర్వాత వాళ్ళ సీట్ లేక నిలబడి ప్రయాణం చేస్తారు, రోజంతా నిలబడి ప్రయాణం చేస్తారు. సరే వాళ్ళకి మరి కనీసం సెలవులు ఇస్తారా? కనీసం సెలవులు ఎవరు? కనీసం వీకప్ సెలవులు వాళ్ళకున్న పద్ధతులు ఫాలో గారు. వాళ్ళకున్న వేతనాలు పెంచమంటే వేతనాలు పెంచే పరిస్థితి లేదు. ఇలా సగటు ఆర్టీసీ కార్మికులకి నువ్వు ఇస్తున్న వేతనం ఎంత? ఈ అందాల పోటీలో పాల్గొంటున్నటువంటి వ్యక్తికి నువ్వు ఇస్తున్నటువంటి డబ్బు ఎంత? వాళ్ళ మీద చేస్తున్న ఫండింగ్ ఎంత? అంటే ఎవరు నీకు ఇంపార్టెంట్? ఇవాళ తెలంగాణలో ఉన్న సగటు మహిళ నీకు ఇంపార్టెంటా? కేవలం లోషన్లు రాసుకొని అందంగా కావాలని, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోడల్ కావాలని ఎదుగుతారు, మోడల్ కావాలని ఎదుగుతారు వాళ్ళు. కానీ మన మహిళలు మోడల్ కావాలని ఎదగరు. మనం బాగుండాలి, మాకు రోజువారీ అవసరాలు తీరాలని, మాకు ప్రభుత్వ అవకాశాలు కల్పిస్తే మేము ముందుకెళ్ళాలని కష్టతో పనిచేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి కదా నువ్వు అవకాశాలు కల్పించాల్సింది. అనవసరమైన దాని మీద ఖర్చు పెట్టడం అనేటువంటి నా ఉద్దేశంలో వృధా ప్రయాసాన్ని నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో అందాల పోటీ ఈ టైంలో అవసరం లేదు అనేది మా అందరి వర్షన్. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అందంగా ఉండాలంటే, అద్భుతంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళని కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిన కోటీశ్వర్లను చెయ్యి. అన్నం అంటే ఏంది? సంతోషం. మా మహిళలు సంతోషంగా ఉండాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే నువ్వు ఇస్తా అని చెప్పినటువంటి తులం బంగారమి, నువ్వు ఇస్తా అని చెప్పినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కి, నువ్వు ఇస్తా అని చెప్పినటువంటి స్కూటీలు ఇయ్యి, నువ్వు ఇస్తా అని చెప్పినటువంటి బతుకమ్మ చీరలు ఇయ్యి,
నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి 2500 2,500 రూపాయలు ఇవన్నీ నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయి. ఇవన్నీ ఎందుకు చేస్తలేవు? అన్ని గంగలు కలిసిపోయినాయి, ఇప్పుడు పక్కదారి పట్టినాయి. మహిళలకి నిరుద్యోగ వృత్తి ఇవన్నీ చెప్పినావు. ఇప్పుడు అందాల పోటీ కాడికి వచ్చింది సారు. ఇప్పుడు అందాల పోటీ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు దీన్ని చూడాలి మనం, అందాల పోటీని అంతా చూడాలన్నట్టు. ఇప్పుడు ఇది బాగా హైలైట్ కాలేకపోయింది. ఎందుకు కారణం అంటే ఈ భారతదేశం అట్లనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం. ఈ యుద్ధం మధ్యలో పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. అసలు ఈ అంశాన్ని పట్టించుకోడు కాదు, అసలు ఏ జాతీయ మీడియా నాకు తెలిసి పెద్దగా రాలేదు. సతీ సమేతంగా వీళ్ళతో కూర్చున్నారు. అవును, అదే సతీ సమేతంగా ఆయన వెళ్ళి మహిళా ఆర్టీసీ కార్మికులతో కూర్చొని ఏంటమ్మా మీ బాధలు అడగడం. తర్వాత ఈ చాలా ఇంపార్టెంట్ జిహెచ్ఎంసి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా మనం రోడ్డు మీద నడవగలుగుతున్నాము అంటే కారణమైన వాళ్ళు. మనం వేసే మురికిని తీసివేసి మన రోడ్డుని క్లీన్ గా చేసి మన ఆరోగ్యాన్ని ఇలా బాగు చేసేటువంటి వ్యక్తులు ఒక రకంగా డాక్టర్లు. ఇలా వాళ్ళకి ఇస్తున్న సెలవులు ఎంత? వాళ్ళకి కనీసం వీకప్ లేదంట, వాళ్ళకి కనీసం సెలవు ఇవ్వరంట, సెలవిస్తే ఉద్యోగం తీసేస్తారంట, కనీసం వేతనం ఇవ్వరట, వాళ్ళు మనుషులాగా చూడరంట. ఇవాళ ఈ అందాన్ని కాదు చూడాల్సింది. ఇవాళ హైదరాబాద్ అందంగా ఉంది అంటే కారకులైనటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఈ ప్రభుత్వం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంది? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను వాళ్ళ తరపున అడగదలుచుకున్నాను. జిహెచ్ఎంసీలో కొన్ని వందలాది మంది మహిళలు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆ మహిళలతో రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా కూర్చొని అమ్మా మీ బాధలేంటి, మీరు పడుతున్న కష్టాలేంటి, మీకు ఏదే రూల్స్ ప్రకారం సెలవులు అందుతున్నాయా లేదా, వీకార్లు అందుతున్నాయా లేదా, వేతనాలు వస్తున్నాయా లేదా, వేతనాలు పెరుగుతున్నాయా లేదా, మీకు కనీస అవసరాలు తీరుతున్నాయా లేదా, మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నారా లేదా, ఇది కదా అడగాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఇది కదా మీ నుంచి ఆశించింది రేవంత్ రెడ్డి గారు. ఇలా వాళ్ళ ఆందోళనకు గురవుతున్నారు, ఆవేదనకు గురవుతున్నారు. ఒక్కసారి వాళ్ళ గుండె చప్పుడు వినండి, ఆ మహిళల గుండె చప్పుడు వినండి. మీరు చూడాల్సింది ప్రపంచంలో అందగత్తెలే మోడల్స్ నుంచి కాదు అందాన్ని చూడాల్సింది. హైదరాబాదు సగటు మహిళల్లో ఉన్నటువంటి మనసుల్లో ఆనందం నింపగలిగితే వాళ్ళకంటే అందంగా ఇంకెవరు కనపడరు. వాళ్ళ బాధలు వినండి ఒకసారి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఏందనేది. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ అన్న. ఏది ఏమైనా కొంత బాధాకరమైనటువంటి అంశమే. రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ దగ్గర ఉండాలి, పేదవాళ్ళ దగ్గర కూర్చొని పేదవాళ్ళ కష్టాలు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి అందాల పోటీలో కూర్చొని మరి ఆయన ఏందో కథ. సరే ఏది ఏమైనా తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆలోచించండి ఒకసారి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మనం తెచ్చుకున్నది దేనికోసం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లోనే ఉంది. సరే ఏది ఏమైనా చూద్దాం ఏం జరగబోతుందో.